తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు. విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించారు. ఇక బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు. కాగా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ నియమితులయ్యారు. ఇక విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొచ్చారో నియమించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యర్ నియమితులయ్యారు. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇక ముఖ్యంగా ఈ నెలాఖరున ప్రస్తుత సిఎస్ రామకృష్ణారావు పదవి విరమణ చేస్తుండగా ఇక కొత్త సిఎస్ గా సంజయ్ జాజు రాబోతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే ముఖ్యమైన శాఖలకు దాదాపు 13 మంది ఐఏఎస్ అధికారులకు ఈ రోజు బదిలీలు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక సీనియర్ అధికారి సవ్యసాచి ఘోష్ కు హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్ శాఖ అదనపు బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ఇక శైలజ రామయ్యర్ కి ఈఎఫ్ఎస్ అండ్ ఐటీ శాఖకు సంబంధించినటువంటి అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేయడం జరిగింది. ఇక అహ్మద్ నదీం కు పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పోస్టింగ్ ఇచ్చింది. ఇక మరోవైపు ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎన్ శ్రీధర్ ను కూడా నియమించడం జరిగింది. ఒక రకంగా ఇంత ముందుకు ఉన్నటువంటి అధికారులు చాలా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉండగా ఈసారి ఏదైతే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ కి పోస్టింగ్ ఇవ్వడం కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇక గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసినటువంటి అనుభవం కూడా శ్రీధర్ కి ఉంది. ఇక ప్రస్తుతం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి టీంలో ఇక ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించి ఎన్ శ్రీధర్ ని నియమించడం జరిగింది. ఇక మరోవైపు మరో సీనియర్ ఐఏఎస్ అధికారి రాహుల్ బొజ్జాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇక ఇది ఇలా ఉండగా మరోవైపు మరికొంతమంది రఘునందన్ రావుకి మైన్స్ అండ్ జియాలజీ శాఖ అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ఇక అజిత్ రెడ్డి ఇన్వెస్ట్ తెలంగాణ సిఇఓగా బదిలీ చేయడం జరిగింది. ఇక కాత్యాయని దేవికి హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ స్పెషల్ సెక్రటరీగా కూడా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక కె గంగాధర్ R&D శాఖకు స్పెషల్ సెక్రటరీగా బదిలీ చేసింది. ఇక టి వెంకన్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇక కె విద్యాసాగర్ రావు టూరిజం డైరెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక మొత్తంగా చూస్తే ఒక రకంగా ఈ నెలాఖరున కొత్త సిఎస్ పదవి కాలం ముగుస్తుండటంతో కొత్త సిఎస్ రాబోతున్న తరుణంలోనే ఇక కీలక శాఖలన్నీ కూడా పట్టు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత కొద్ది రోజులుగా ప్రయత్నిస్తూ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తాజా బదిలీలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో పరిపాలన ప్రజా పరిపాలనను ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులపైనే ప్రధానంగా భారం ఉంటుందని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక అందుకు అనుగుణంగానే ఒక్కొక్క అధికారిని కూడా బదిలీ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. వేణుగోపాల్, అటు తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట ప్రభుత్వం బదిలీ చేసింది. మరోవైపు సీఎంఓలో కూడా కీలక మార్పులు జరిగినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇక ముఖ్యంగా సీఎంఓకి సంబంధించి చూసుకుంటే శ్రీధర్ దాదాపు చాలా సీనియర్ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా బదిలీ చేయడం జరిగింది. ఒక రకంగా చూస్తే గత కొద్ది రోజులుగా సీఎంఓలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ఇటు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో గతంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో శ్రీధర్ పనిచేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా రావడంతో ఇక గతంలో పరిపాలన కన్నా కూడా ఇక పరిపాలనలో వేగవంతంగా మార్పులు మనం చూడవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత ముందుకు సింగరేణికి పనిచేసినప్పుడు కూడా చాలా ఏదైతే ముఖ్యమైన సమస్యలను
అవలీలాగా పరిష్కరించినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం సీఎంఓను కూడా కాస్త ఉరుకులు పెట్టించాల్సిన సమయం ఆసనమైందని చెప్పి ఒక రకంగా ఇది కూడా ఒక సంకేతం మనం భావించవచ్చు. ముఖ్యంగా సీఎం కార్యాలయం నుండి వచ్చేటువంటి ప్రతి వర్క్ ను కూడా ఇటు పర్యవేక్షించేలా కూడా శ్రీధర్ పనిచేయబోతారు. అయితే ఇందుకు సంబంధించి గతంలో పనిచేసినటువంటి శాఖలన్నీ కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాపాలనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాల అమలు తీరు ఎప్పటికప్పుడు సమీక్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి శ్రీధర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించడం కూడా మనం ఓ రకంగా ముఖ్యమంత్రి ప్రజాపాలనపై పట్టు బిగించేందుకు కూడా ఒక రకంగా ఇది ఒక సిగ్నల్గా కూడా మనం భావించాం. వేణుగోపాల్, నియమితులైన ఐఏఎస్ అధికారులు ఎప్పటి నుంచి విధుల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి? తక్షణమే వెంటనే విధుల్లో చేరాలని చెప్పి కూడా ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. ఇక వెంటనే ఏదైతే ప్రస్తుతం ఉన్న శాఖలను కొనసాగిస్తూ కొంతమందికి, అలాగే కొత్త శాఖల్లో కూడా ఎవరెవరికైతే పోస్టింగ్ వచ్చిందో ఇమ్మీడియట్ గా జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇప్పటికే వెలువరించడం జరిగింది. రైట్ వేణుగోపాల్, థ్యాంక్ యూ.